జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. అంటే అర్థం ఏంటంటే, ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా తగ్గిపోతుంది. దీన్నే మౌఢ్యమి లేదా మూఢము అనే పేర్లతో పిలుస్తారు. అయితే ఏ గ్రహమైనా సూర్యుడికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు దాన్ని ప్రాగస్తమిత మౌఢ్యము అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు నుంచి నవగ్రహాల్లో శుక్రుడు సూర్యుడికి అత్యంత సమీపంగా వస్తున్నాడు. అంటే ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమైపోతుంది. దీనివల్ల శుక్రుడి బలం తగ్గిపోతుంది. అందువల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించరాదని, కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న ఈ మౌఢ్యమి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి 76 రోజుల పాటు ఉండేటటువంటి ఈ శుక్రమౌఢ్యమి సందర్భంగా ఎవరూ కూడా ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదు. అంటే వివాహము, పెళ్లి చూపులు చూడటము, నిశ్చయితాంబూలాలు తీసుకోవటము, ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా నిర్వహించరాదు. ఉపనయనం చేసుకోకూడదు, గృహారంభం చేయకూడదు. అలాగే ఎవరైనా సరే ఈ శుక్రమౌఢ్యమి సందర్భంగా వాహనాలు కొనుగోలు చేయరాదు, అద్దె ఇల్లు మారకూడదు. ఎందుకంటే ఇది ప్రాగస్తమిత మౌఢ్యమి కాబట్టి ఈ మౌఢ్యమి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ముహూర్త సంబంధమైనటువంటి పనులు కూడా చేయకూడదు. అక్షరాభ్యాసం కార్యక్రమం కూడా ఈ మూఢమిలో నిర్వహించరాదు. అయితే కొన్ని ప్రత్యేకమైన పనులు మూఢమి ఉన్నప్పటికీ చేసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది అన్నప్రాసన, సీమంతము, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలు ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. దస్తావేజులు రాయించుకోవటానికి మౌఢ్యంలో ఎటువంటి దోషము ఉండదు. అలాగే గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే జపాలు, హోమాలు ఇటువంటివన్నీ కూడా మౌఢ్యంలో నిర్వహించుకోవచ్చు. కానీ కొత్తగా నోములు, కొత్తగా వ్రతాలు ప్రారంభించే వాళ్ళు శుక్రమౌఢ్యమిలో వాటిని ప్రారంభించరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. శుక్రమౌఢ్యమి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే ప్రధానంగా శుక్ర రాశులు అంటే వృషభ రాశి, తులారాశి, శుక్రుడికి మిత్రులైనటువంటి రాశులు అంటే మకర రాశి, కుంభరాశి, అదేవిధంగా మిథున రాశి, అదేవిధంగా కన్యా రాశి. ఈ రాశి వాళ్ళందరూ కూడా శుక్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ మౌఢ్యమి ఉన్నటువంటి రోజుల్లో ప్రతిరోజు కూడా శుక్రుడికి సంబంధించిన ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 20 సార్లు పఠించాలి. అలాగే శుక్ర లగ్నం ఉన్నవాళ్ళు అంటే జాతక చక్రంలో వృషభ లగ్నము, తులా లగ్నం ఉన్నవాళ్ళు, అలాగే శని లగ్నం ఉన్నవాళ్ళు, మకర లగ్నం, కుంభలగ్నం ఉన్నవాళ్ళు, అలాగే మిథున లగ్నం, కన్యా లగ్నం, బుధ లగ్నాలు ఉన్నవాళ్ళు కూడా శుక్రుడి బలం పెంచుకోవటానికి ఈ శుక్రమౌఢ్యమి జరుగుతున్న సమయంలో లలితా అమ్మవారి ఆలయ దర్శనం ప్రతి శుక్రవారం చేసుకోవాలి. లలితా అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఈ మౌఢ్యమి ఉన్న రోజుల్లో శుక్రవారాలు చేసినట్లయితే దానివల్ల శుక్ర లగ్నాలు, శని లగ్నాలు, బుధ లగ్నాల్లో జన్మించిన వాళ్ళు మౌఢ్యమి పూర్తయిపోయిన తర్వాత శుక్రుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మోక్షద ఏకాదశి, గీతా జయంతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మోక్షద ఏకాదశి, గీతా జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఎండిన తులసి కాష్టం మృతి చేసేటప్పుడు వాడి శరీరంపై పెడితే వాడు సమస్త పాపములు దహనమై ఉత్తమ లోకాలకు వెళతాడు అని గరుడు పురాణం మనకు చెప్తున్నటువంటి విషయం. అంతటి తులసి
మృతుడైన వాడికి తగిలించినా అంత గొప్పది కలిగిస్తున్నదంటే అటువంటి తులసిని ఆ భావంతో ఎంత ఆరాధించుకోవాలి, కాపాడుకోవాలి. తులసి సన్నిధిలో చేసిన జపం 1,000,000 రెట్ల ఫలమిస్తున్నది. ఇవన్నీ కూడా వివరించి చూపిస్తున్నారు. అందుకు తులసి అంత దివ్యమైన సుమా అని రెండవది ప్రధానాంశ స్వరూపిణి తులసిని వివరించారు. ఇక్కడ మూడవ ప్రధానాంశ స్వరూపము మనసా కశ్యపాత్మజ. ఈవిడ మానసాదేవి అని చెప్పబడుతుంది. కశ్యప ప్రజాపతి యొక్క కుమార్తె. ఈమె సాక్షాత్తు శివుని దగ్గర జ్ఞానోపదేశం పొందింది గనక శంకర ప్రియ శిష్యాచ మహాజ్ఞాన విశారద నాగేశ్వరస్య అనంతస్య భగిని. ఈవిడ నాగదేవత. మానసాదేవి అంటే నాగదేవత, నాగశక్తులకి తల్లి ఈవిడ. అనంతుడు అనబడేటువంటి దేవతా నాగము ఉన్నది, అతడికి సోదరి. నాగపూజిత, నాగేశ్వరి, నాగమాత, సుందరి, నాగవాహన. పడగ ఎత్తి ఉన్నటువంటి పాము, ఆ పాముని వాహనంగా చేసుకుంటుంది ఈ తల్లి. నాగగణములంతా సేవిస్తూ ఉంటారు. నాగేంద్రగణ సంయుక్త నాగభూషణ భూషిత నాగేంద్ర వందిత సిద్ధ. ఈవిడ సిద్ధవనిత, సిద్ధశక్తి, యోగిని, యోగశక్తి, యోగిని, నాగశాయిని, తపస్వరూప తపసాం ఫలదాత్రి తపస్విని. ఈవిడ తపస్వరూపిణి, తపస్సులకి తపఫలాన్నిచ్చేటువంటి తల్లి. తపస్విని పూజిత భారతే, భారతదేశంలో పూజింపబడుతుంది అన్నారు. ఈ మానసాదేవి క్షేత్రం మనకి హరిద్వారులో ఉన్నది. మానసాదేవి అక్కడ ఈ తల్లి ఉపాసన అంతా ఉన్నది. మానసాదేవి ఉపాసన ప్రత్యేకించి చెప్తున్నారు. జరత్కారు మునికి పత్ని ఈవిడ, ఆస్తికుడైనటువంటి నాగమునికి తల్లి ఈవిడ. అందుకు ఈ తల్లిని ధ్యానించితే మనకి నాగుల యొక్క అనుగ్రహం లభిస్తున్నది. పైగా మంత్రాధిదేవత అని చెప్పారు. ఈ తల్లి మంత్రములను సిద్ధింపజేసేటువంటి శక్తి. సర్వమంత్రాధిదేవీ చ జ్వలంతి బ్రహ్మతేజస. బ్రహ్మతేజస్సుతో ప్రకాశించేటువంటిది బ్రహ్మస్వరూప. బ్రహ్మస్వరూప అంటే వేదరూపిణి అని అర్థం. బ్రహ్మభావన తత్పర జరత్కార ముని పత్ని కృష్ణాంశస్య పతివ్రత. కృష్ణాంశతో పుట్టిన జరత్కార మునికి ఈవిడ పత్నిట. పైగా విష్ణు భక్తురాలు ఈ మానసాదేవి అని మానసాదేవి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పారు. మూడవ తల్లి ఈమె. ఇక నాలుగవ తల్లిని వివరిస్తున్నారు. ప్రధానాంశ స్వరూపాయ దేవసేనా చ నారద మాతృకాసు పూజ్యతమా సా షష్ఠీ చ ప్రకీర్తిత. ఇక్కడ నాలుగవ తల్లి షష్ఠీదేవి. ఈ తల్లి దేవసేన అని కూడా చెప్పబడుతున్నది. ప్రకృతి యొక్క షష్ఠాంశ అంటే 6వ భాగము అని చెప్పారు. ఇక్కడ భాగం అంటే ముక్కలు కాదండి, ఇక్కడ తెలుసుకోవాల్సింది స్వరూపం అని తెలుసుకోవాలి. ఇక్కడ అంశం అనగా స్వరూపము అని. 6వ స్వరూపం ఇది. లోకంలో శిశు సంరక్షణ శక్తి ఈ తల్లి. బారసాల అని మనం చేస్తాం, కానీ ఆ రోజు చేసేది షష్ఠీదేవి ఆరాధన. షష్ఠీదేవి ఆరాధన కానీ చేస్తే సత్సంతానం లభిస్తుంది, కలిగే సంతానం కాపాడబడుతున్నది. అందుకే ఎప్పుడు పిల్లల్ని కాపాడేటువంటి తల్లి. అందుకే శిశువు గర్భంలో పడిన దగ్గర నుంచి బయటకు వచ్చి 14వ ఏటు వరకు అనేక గండాలు ఉంటాయట. ఈ గండాలన్నీ దాటించడానికి మాతృకాశక్తులు ఉంటాయి. ఈ మాతృకాశక్తులు ఉపాసన చేయాలి. ఈ మాతృకాశక్తులన్నింటికీ అధిష్టానంగా ఉంటే దేవసేన అని చెప్పబడుతున్నది. ఆ దేవసేన పతి సుబ్రహ్మణ్యుడు. ఈ దేవసేన శక్తి యొక్క స్వరూపమే అయినప్పుడు సుబ్రహ్మణ్యుడు శివుని యొక్క రూపమై వచ్చాడు. అందుకే ప్రతి మానవుడికి 14 ఏళ్ల వరకు వచ్చే గండాలన్నీ దాటాలి అంటే దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలట. 14 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వరకు కొన్ని గండాలు ఉంటాయట. ఆ గండాలన్నీ దాటాలి అంటే ఏం చేయాలంటే శివుని ఉపాసన చేయాలని చెప్పారండి భారతంలో మాట. మరి ఆ తర్వాత గండాలకి అంటే ఆ తర్వాత గండాలకి గ్రహాలు అక్కర్లేదన్నాడు. వాడు ముసలితనమే పెద్ద గండం చాలన్నాడు. అందుకు గ్రహ బాధలు ఇన్ని రకాలు ఉంటాయి. బాలగ్రహములు, ఆడ తర్వాత వివిధ వయస్సుల్లో వచ్చే గ్రహములు. గ్రహము అంటే పట్టి పీడించునవి అని అర్థం. అలా పట్టి పీడించే గ్రహములు బాలగ్రహములు, మాతృకా గ్రహములు ఉంటాయి. అంతేగాని పీడన శక్తులు కావండి. అవి పాపాత్మలను పీడిస్తాయి, పుణ్యాత్మలను రక్షిస్తాయి. శక్తులు అవి, మాతృకా శక్తులు. ఆ మాతృకల్లో దేవసేన ఇవి శిశు సంరక్షణి. ప్రసూతి గృహములందు ఈ తల్లి ఉంటుందిట. అందుకే ఈ తల్లి ఆరాధనతో శిశు సంరక్షణ అనేది చేయవచ్చు మనం. అందుకు షష్ఠీదేవి ఆరాధన చెప్తున్నారు ఇక్కడ. ఈ తల్లి అనుగ్రహం ఉంటేనే పుత్ర పౌత్రాది దాత్రీచ ధాత్రి త్రిజగతాం సతి. ప్రకృతి అంటే ప్రపంచాన్ని నడిపే తల్లి కదా. అందుకే మనం ప్రకృతి గురించి చెప్పుకుంటున్నాం. ప్రకృతిని నడపడానికి ఎన్ని రూపాలు ధరించిందో తల్లి చూడండి. అందుకే జీవులు బాల్యంలో రూపం ధరించడానికి, తర్వాత అది కాపాడబడ్డానికి ఈ తల్లే కారణం. స్థానే శిశూనాం, శిశు స్థానంలో ఎలా ఉంటుంది అంటే మన కంటికి కనబడకపోవచ్చు, కానీ శిశువుల్ని సంరక్షించవలసిందిగా ప్రార్థిస్తే ఆ శిశువుల చుట్టూ ఆ తల్లి కాపాడుతుంటుందట. అప్పుడు ఆ రూపం ఎలా ఉంటుందంటే పరమా వృద్ధ రూపాచ యోగిని. అప్పుడు వృద్ధ రూపిణిగా ఉంటుందండి. సుబ్రహ్మణ్యుడి దగ్గర ఉన్నప్పుడు మాత్రం మంచి యవ్వనవతిగానే ప్రకాశిస్తుంది. 2 రూపాలతో ఉంటుంది. సుబ్రహ్మణ్యుడి పక్కన వల్లి దేవసేన అనే 2 రూపాలతో ఉంటుంది ఆ తల్లి. కానీ ఇక్కడ ప్రత్యేకించి శిశువుల్ని రక్షించేటప్పుడు వృద్ధ రూప.
ఈ తల్లిని సంవత్సరంలో పుట్టిన తర్వాత వచ్చే సంవత్సరంలో ప్రతి నెల ఆరాధిస్తారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క పూజ ఆ రోజుల్లో ఉండేది. అది షష్ఠీదేవి ఆరాధనే. అందుకే పూజ్యాచ సూతికాగారే పురా షష్ఠదినే శిశోహో. పిల్లవాడు పుట్టిన 6వ రోజు నుంచే ఈ తల్లి ఆరాధన ఉంటుంది. ఏకవింశతిమే చైవ పూజా కళ్యాణ హేతుకి. పిల్లవాడు పుట్టిన తర్వాత 21వ రోజున ఈ తల్లిని ఆరాధిస్తే పిల్లవాడికి ఆయుష్, ఆరోగ్యము, క్షేమము వృద్ధి జరుగుతుంది. ఈ తల్లిని మునులు ఋషులు కూడా ఉపాసన చేస్తారు. మునిభిర్నమితాచేష నిత్యకామాప్యతప్పర మాతృకాచ దయారూప శశ్వద్రక్షణకారిణి. ఇవిడ దయారూపింట, దయారూపం, ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఈ తల్లి గురించి ఒక ప్రత్యేకమైన కథే మనకు కనబడుతుంది. ఎప్పుడు శిశువులు మరణిస్తూ ఉంటే దుఃఖిస్తాట ఒక రాజు, తన సంతానం మరణిస్తోంది, ఏడుస్తాడు. అప్పుడు జగన్మాతకి దయ పుట్టి ఆ దేవసేన సాక్షాత్కరించి మరణించిన శిశువులందరినీ బ్రతికించి తెస్తుందట. అటువంటి దయారూపిణి ఈ తల్లి శిశువుల్ని రక్షించేటప్పుడు ఎలా ఉంటుందంటే జలే స్థలే చ అంతరిక్షే శిశూనాం సద్మగోచరే. ఆ శిశువులు ఉన్న చోట్లలో జలమునందు, స్థలమునందు, అంతరిక్షమునందు ఈ తల్లి ఉండి కాపాడుతుంటుంది. అటువంటి షష్ఠీదేవికి నమస్కారం చేసుకుందాం. చిత్రం ఏంటంటే నారాయణుడు ఈ ప్రకృతి రూపాలు శ్రద్ధగా వింటూ ఉంటే అన్ని రూపాలతో ప్రకృతి ఆ విన్నవాడిని కాపాడుతుందని చెప్పాడండి. ఇప్పుడు 5వ రూపాన్ని చూపిస్తున్నాడు. ప్రధానాంశ స్వరూపాచ దేవి మంగళచండిక. 5వ రూపం మంగళచండీదేవి. అయితే చిత్రం ఏంటంటే మీరు దేవీ భాగవతంలో చూసే సర్వదేవతలు కాశీక్షేత్రంలో ఉన్నారండి. మంగళచండి ఎక్కడున్నదో చాలామందికి తెలుసు కదా. పంచగంగా ఘాటుకు పైన కనిపిస్తుంది మంగళచండి. మంగళచండిక ప్రకృతిర్ముఖ సంభూత సర్వమంగళదా సదా సృష్టౌ మంగళ రూపాచ సంహారే కోపరూపిణి. ఇవిడ మంగళ చండి అని ఎందుకు వచ్చింది? చండి అంటే కోపరూపం, మంగళ అంటే శుభాలను కలిగించేదట. ఆవిడ సృష్టి స్థితులు చేసేటప్పుడు సృష్టి స్థితుల్లో మంగళంగా ఉంటుంది, లయంలో చండంగా ఉంటుందట. అలాగే ధర్మము పుణ్యము ఉన్న చోట మంగళంగా ఉంటుంది, అధర్మము పాపము ఉన్నప్పుడు చండిగా ఉంటుంది. రెండు ఆ తల్లి రూపములే. అందుకే మంగళ చండి అని చెప్పబడుతున్నది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ మార్గశిర శుద్ధ దశమి నాడు రవిగ్రహ ఆరాధన సర్వశుభకరంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్య వ్రతం అని చెప్పేసి కూడాను ఆచరిస్తారు చాలామంది. ఈ వ్రతం ఆచరించిన వారు ఎటువంటి వ్యాధుల పాలు కాకుండా సంరక్షించబడతారు. జీవితం సుఖంగా గడవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఈరోజు వీలైన వాళ్ళు మహాపాశుపతం, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అఘోర మహాపాశుపతాన్ని కూడాను చక్కగా హోమం నిర్వహించుకోవచ్చు. ఈరోజు ఎవరైతే అఘోర మహాపాశుపత హోమాన్ని వీలైన వాళ్ళు నిర్వహించుకుంటారో వాళ్ళకి జుట్టు కొన దగ్గర నుంచి కాలి బొటన వేలు వరకు ఉన్న సమస్త వ్యాధులు నశిస్తాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి సుదినాన్ని అందరూ కూడాను సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రాణుల ప్రాణశక్తికి మూలాధార కారకుడు సూర్యుడు కాబట్టి రోగ నిరోధక శక్తిని ప్రసాదించడానికి, సకల శారీరక శక్తులు ప్రజ్వరిల్లటానికి కూడా సూర్య భగవానుడే ఆధారం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించండి. ఈ యొక్క ప్రతి వ్యక్తి జాతక చక్రంలో రవిగ్రహం పరిస్థితి బాగాలేనప్పుడు తప్పనిసరిగా తండ్రితోటి విరోధాలు కలగటం కానివ్వండి, ఉద్యోగస్తులకు బదిలీ జరగటం కానివ్వండి, వ్యాపారం చేసుకునే వారి మీద దాడులు జరగటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని జ్యోతిష్యం చెబుతోంది. అయితే తప్పనిసరిగా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని, మనకు అన్ని రంగాల్లో దిగ్విజయ ప్రాప్తిని సంప్రాప్తింపజేసుకోవడానికి రవిగ్రహ తత్వరీత్యా కూడాను మనం సూర్య భగవాన్ని ఆరాధన చేయాలి. ఓం సవిత్రే నమః అనేటువంటి దివ్య మంత్రాన్ని 108 సార్లు ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 5:36. తిథి దశమి రాత్రి 9:23 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 1:06 వరకు. వర్జం మధ్యాహ్నం 11:26 నుంచి 12:57 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:08 నుంచి 4:52 వరకు. అమృతకాలం రాత్రి 8:33 నుంచి 10:04 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం. ముఖ్యంగా దశమి ఆదివారం కలిసి వచ్చాయి. ఈ రెండూ కలిసి రావడం వలన దశాదిత్య వ్రతం అనేటువంటి వ్రతాన్ని చేస్తారు. పదార్థ దశమి వ్రతం కూడా విష్ణు ధర్మోత్తరంలో చెప్పారు. ఈ మార్గశిర శుద్ధ దశమి ఆరంభం చేసి పదార్థ దశమి వ్రతాన్ని సంవత్సర కాలం ప్రతి శుక్ల దశమిలోనూ ఆచరించాలి. దీనిలో ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశ్వరుడు, బ్రహ్మ, అనంతుడు వీరందరినీ కూడా గంధ పుష్పాక్షతాదుల చేత పూజించాలి. అలాగే గోవును దానం చేయాలి సంవత్సరాంతంలో. దీన్ని చేయడం వల్ల ఏమని జరుగుతుంది అంటే వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ సాఫల్యం సిద్ధిస్తుంది. అంటే సరి అయిన ఫలితాన్ని పొందుతూ ఉంటారన్నమాట. అలాగే విద్య, ధనము అభివృద్ధి చెందుతాయి. శత్రువులకు మనపై కోపాలు పోయి శత్రుత్వాలు పోతాయి. అలా శత్రుత్వాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళే నశిస్తారు. ఇది ఈ పదార్థ దశమి యొక్క ప్రభావం. సంవత్సర కాలం ఈరోజు ప్రారంభించి ప్రతి శుద్ధ దశమి నాడు చేయాలి. అలాగే విష్ణు ధర్మోత్తరంలోనే ధర్మత్రయ వ్రతం అనేటువంటి వ్రతాన్ని కూడా చెప్పారు. ఈ మార్గశిర శుద్ధ దశమి నాడు ఉపవాసం చేసి ధర్మునకు పూజ చేయాలి, అంటే యమధర్మరాజుకి. అలాగే నేతితో హోమాలు చేయాలి, వేదవేత్తలకు భోజనం పెట్టాలి. ఇలా ఇప్పటి నుంచి ప్రారంభించి కృష్ణదశమికి అలాగే శుద్ధ దశమికి కూడా, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా దశమి నాడు ఈ పూజ, హోమం, భోజనం పెట్టడం అనే కార్యక్రమాలు కనుక నిర్వర్తించినట్లయితే ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, గండదోషాలు తొలగిపోతాయి, ఐశ్వర్యము వృద్ధి పొందుతుంది, పాపాలు నశిస్తాయి అనే విషయాలు చెప్పారు. ఇక మూడవదైనటువంటి దశాదిత్య వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే, దశాదిత్య వ్రతం ఎలాగంటే మార్గశిర మాసంలో దశమి ఆదివారం కలిసి వచ్చిన రోజున ఇది ప్రారంభమవుతుంది. ఈరోజు అవి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఈ వ్రతాన్ని ఆరంభం చేయవచ్చు. అలాగే ఇది మార్గశిరంలోనైనా మాఘమాసంలోనైనా వైశాఖంలోనైనా దశమి ఆదివారం కలిస్తే దీన్ని ఆరంభం చేయవచ్చు అన్నమాట. ఆ విధంగా వ్రతారంభం చేసి నందువలన అధికమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అయితే ప్రస్తుతం మార్గశిర మాసం కాబట్టి దీనిలో ఏం చేయాలి అంటే ప్రాతస్నానాధికం చేసుకుని నిత్యకర్మాది కూడా పూర్తి చేసుకుని మనకు 12 దళములో కలిగినటువంటి పద్మాన్ని ముగ్గుగా వేయాలి. దాని మధ్యలో సూర్యనారాయణమూర్తిని స్థాపన చేయాలి. ఆయనకి షోడశోపచార పూజ చేసి తర్వాత
తాంబూల దక్షిణాదులు ఇచ్చి పూజ పూర్తి చేయాలి. నేటి ఆణిముత్యాలు. మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది కావున ఇతరులకు బాధ కలిగించే పనులను చేయకూడదు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. లలితా సహస్రనామంలో ఎన్ని నామాలైనా చెప్పి వ్యాసుల వారు ఒక నామం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు చేస్తుందని చెప్పాల. ఇన్ని అమ్మవారు చేస్తుందని, ఒకటి మాత్రం ఆవిడ చేస్తుందని చెప్పకుండా చూస్తుందని చెప్పారు. ఏది? మహాప్రళయతాండవసాక్షిణి. ఆవిడ చెయ్యదు. మహాప్రళయం జరుగుతున్నప్పుడు లోకాలన్నింటినీ పరమశివుడు తనలోకి తీసుకుంటుంటే ఆవిడ ఆ పని చెయ్యదు. ఎందుకంటే అమ్మగా ఆవిడకి అది ఇష్టం ఉండదు. ఆమె సాక్షిణి, చూస్తూ ఉంటుంది. మరి ఎందుకు శివుణ్ణి నిగ్రహించదా? నిగ్రహించదు. ఎందుకు నిగ్రహించదంటే, ఒకటి భర్త పట్ల భక్తి, రెండు వాళ్ళు ఎలాగో ఈయన్ని పొందలేరు, ఈయన వాళ్ళని పొందేస్తున్నాడు, ఫలితం ఒకటేగా ఊరుకుంటుంది. కాబట్టి దాక్షిణ్యం. అందుకే అరుణాం కరుణా తరంగితాక్షీం, ఎప్పుడూ కారుణ్యమే. మహాప్రళయమునందు కూడా ఉగ్రస్వభావం చెప్పకూడదు. అందుకే అది కూడా దాక్షిణ్యమే, కారుణ్యమే అని చెప్పాలి. అటువంటి తల్లికి కోపం వచ్చింది. ఎందుకు వస్తుంది? ఒక్క కారణానికే వస్తుంది. శివనింద చేస్తే కోపం వస్తుంది. శివనింద అన్న మాటని మీరు చాలా చాలా వైదికంగా అర్థం చేసుకోవాలి. శివనింద అంటే ఏమండి, విష్ణువుని పొగిడి శివుణ్ణి నింద చేస్తే ఇబ్బందా అండి? అలా అడగకూడదు. ఎందుకో తెలుసా? శివ అన్న శబ్దము లోకములకు తండ్రితనాన్ని నిరూపణం చేస్తుంది. ఈ దేశానికి ఒక ఆచారం ఉంది. ఏమిటా ఆచారం అంటే, ఒక కుటుంబం అంతా ఎవరు చెప్పిన మార్గంలో వెళ్ళాలి అంటే, తండ్రి చూపుడు వేలు ఎటు తిరుగుతుందో అటే వెళ్ళాలందరూ. పుట్టుక చేత పసిబిడ్డడికి తండ్రి తెలియడు, ఆ బిడ్డకి తండ్రి తెలిసున్నది తల్లికొక్కతికి. పసిబిడ్డడు పుట్టినప్పుడు వాడికి తండ్రి తెలియడు. వాడికి వెంటనే ఉపశాంతి కానీ, నాకు రక్షకురాలని కానీ వాడికి తెలిసున్నది ఎవరంటే తల్లి ఒక్కతే. తండ్రి అన్న మాట వాడికి తెలియనే తెలియదు పసిపిల్లాడికి. వాడు పుడుతూనే తనూభవుడు అని పేరు. ఆమె శరీరంలోంచి బయటకు వచ్చాడు. వస్తూ ఆమె పాలు తాగుతాడు, ఆమె పక్కన పడుకుంటాడు. అమ్మయే నాకు రక్షకురాలని వాడి నమ్మకం. అమ్మ నువ్వు అంటాం, నాన్నగారు మీరంటాం. అమ్మ చూపుడు వేలు తిప్పి చూపిస్తుంది, కాదురా నీకు నాకు రక్షకుడు ఆయన. ఆయన వేలు ఎటు తిరిగితే మనందరం అటు తిరగాలి, అటు నడవాలని చెప్తుంది. తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మొత్తం ఆయన వెంట నడుస్తుంది. ఆయనని చూపుడు వేలు పెట్టి చూపించి మాట్లాడకూడదు. ధర్మం లుప్తం అవుతుంది. అది కారణం. అక్కర్లేని అహంకారానికి లోనైపోయి శివుడి మీద కోపం పెట్టుకొని నిరీశ్వరయాగం చేస్తానన్నాడు. శివుడికి హవిస్సు లేదు, ఇవ్వను, మిగిలిన వాళ్ళకి హవిస్సులు ఇస్తాను అని ఒక చెయ్యకూడని యాగాన్ని ఒకదాన్ని మొదలుపెట్టాడు. దక్షుడు శపిస్తాడని భయపడి అందరూ వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పుడు లోకాన్ని దిద్దకపోతే తండ్రి పట్ల అపచారం జరుగుతోంది. ఎవరు తండ్రి? పరమశివుడు. ఆయన పట్ల అపచారం జరగకుండా ఎవరు చూడాలి? స్థితికర్త అయిన విష్ణువు చూడాలి, అమ్మవారు చూడాలి. విష్ణు ఒకటే, అమ్మవారు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. అందుకే అమ్మవారు పూనుకుంది, నేను ఈ వ్యవస్థని చక్కదిద్దుతానంది. అందుకే ఆవిడికి శివా రుద్రస్య భేషజీ అని పేరు. ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఆవిడ దక్షయజ్ఞానికి వెళ్ళి దక్షుణ్ణి నిలదీసింది. ఏమయ్యా నీకు శివుడు పనికిరాలేదా, శివనింద చేస్తున్నావు అని అడిగింది. వినలేదు దక్షుడు. పరమశివుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. శివుడికి మాత్రమే ఉన్న నామం ఒకటి ఉంది, సదాశివ. సదా విష్ణు, సదా బ్రహ్మ అన్న పేర్లు ఉండవు. సదాశివ అన్న మాటకు అర్థం ఏంటంటే, కోపంగా ఉన్నట్టు కనపడతాడు, కోపం ఉండవు. ఏదో చికాగ్గా ఉన్నట్టు ఉంటాడు, అలా ఉండడు. లోపల పరమ ప్రశాంతంగా ఉంటాడు. జగతప్పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు. నటిస్తాడు సదాశివుడు. అందుకని ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈయన ఇలాగే పట్టించుకోరు, పిల్లలు గాడి తప్పిపోతున్నారు, దారిలో పెట్టాలని ఆవిడ శరీరం వదిలేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. జనమేజయుడు వైశంపాయనుడిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, మీరు చెప్పిన రాజులు ఇంకా చెప్పని రాజుల గురించి విస్తారంగా వినాలని కోరుతున్నాను. దేవతా సమానులైన వారందరూ కూడా భూమి మీద ఎందుకు పుట్టారో, ఏ ఉద్దేశాన్ని సాధించటానికై పుట్టారో తెలపండి అని అడిగాడు. అసలు ఎందుకు అంతమంది పుట్టారు? వీళ్ళందరూ దేవతా సమానులు అని చెప్పారు కదా, ఎందుకు? ఏదో కారణం. ఇంత పెద్ద కారణం ఏమిటది? అప్పుడు వైశంపాయనుడు, ఓ రాజా, అది దేవరహస్యమని నేను విన్నాను. ముందుగా బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఆ రహస్యాన్ని నేను నీకు చెబుతున్నాను. పూర్వం పరశురాముడు 21 సార్లు భూమి మీద తిరిగి క్షత్రియుడనేవాడు లేకుండా చేశాడు ఆ సమయంలో. ఎందుకంటే తన తండ్రికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక. అప్పుడు క్షత్రియ కాంతులు సంతానం కోసం బ్రాహ్మణులను ప్రార్థించారు. అప్పుడు విప్రులు కఠిన నియమాలను ఆచరిస్తూ శాస్త్రం చెప్పిన సమయంలోనే వారి కోరిక తీర్చారు. మిగతా సమయాలలో వారు మాట్లాడేవారు కాదు, కలిసేవారు కాదు. ఈ విధంగా మళ్ళీ క్షత్రియ వంశం వృద్ధి చెందింది. అనంతరం 4 వర్ణాల వారు చక్కగా ఉన్నారు. అందరూ శాస్త్రంలో చెప్పినట్టుగానే నడుచుకునేవారు. ఆధారం శాస్త్రమే కదా అప్పుడు పూర్తిగా. ఇప్పుడు కూడా అదేనే, దాని మీదే నడుస్తుంది ప్రపంచం కూడా. అవి విధమైనటువంటి పొర్లి వేరే విధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అయిపోయాయి. కానీ మూలము మళ్ళీ వెతుక్కొని వెళితే శాస్త్రమే మనకు. పశువులు, పక్షులు మొదలైన జంతువులు కూడా నియమాన్ని పాటించేవి, శాస్త్రాన్ని పాటించేవి. పక్షులు కూడా, జంతువులు కూడా పాటించేవి. అలా అందరూ ధర్మాన్ని ఆచరించడం వల్ల 100 సంవత్సరాలు జీవించేవారు. దానిపైన కూడా 124, 160, 170 వరకు జీవించేవారు. అంటే అంత జీవించేది బోరు కొడుతుందిలేండి. అంతవరకు మనం, ఎవరో ఒక మహారాజు అడిగాడట, నాకు 10,000 సంవత్సరాలు రాముడికి ఉంది కదా, అట్లనే నాకు ఇవ్వాలని. అవునా, దానికేమంటా తీసుకున్నారట. 10,000 సంవత్సరాలు ఆ రాజు ఉంటే ఆ రాజుకి చాలా సంతోషం, ఇంత ఉంది నాకు అని. అసలు 400 సంవత్సరాలకే బోరు కొట్టిందట. తన ఎదురుగానే తన ముది మనవాళ్ళు చచ్చిపోతున్నారు. అది చూడలేకపోతున్నారు. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోతున్నారు. బంధువులందరూ చచ్చిపోతున్నారు. తాను ఒక్కడే మిగిలిపోతున్నాడు. అప్పుడు దేవుణ్ణి ప్రార్థించారు, స్వామి, మా అదృష్టానికి ఎంత ఉందో అంత మాత్రం ఇవ్వండి, నా చేత కావటం లేదు ఇది. అలాగే నాయన అన్నారు. అట్లా మనకు అట్లా అంతగా అడుక్కోనకూడదు, బోరు కొడుతుంది మనకు నిజంగా కూడా. ఎంత కావాలో అంత. అసలు 100 సంవత్సరాలకే బోరు కొట్టేస్తుంది కూడా. జీవించడానికి మనసు రాదు. ఎందుకంటే అన్నీ శిథిలమైపోతుంటాయి శరీరాలంతా, శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా. అంతవరకు మనం ఉండకూడదు. అయ్యో పోచి అనిపించుకోకూడదు కదా. ధర్మాన్ని ఆచరించటం చేత అంతవరకు ఉండేవాడు. ఆదిభిర్వ్యాధి విశైవ విముక్తాః సర్వశో నరః. ఆదుల నుంచి అంటే మనోవ్యాధుల నుంచి, వ్యాధుల నుంచి విముక్తులయ్యేవారు. ఇవి వారిని పీడించేవి కావు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిగ్రహశక్తి ఉండేది వాళ్ళకి. వృద్ధి చెందిన క్షత్రియ జాతి ధర్మంగా పాలిస్తూ 4 వర్ణాల వారు ఆనందంగా జీవించేవారు. నాటి పాలకులు కామక్రోధాలను కలిగి ఉండేవారు కాదు, ధర్మపరులుగా ఉండేవారు. అందుచేత ఇంద్రుడు తగిన సమయంలో వర్షాన్ని కురిపించి ప్రజలను ఆదుకునేవాడు. ఇప్పుడెందుకు అంతగా వర్షం కురిపిస్తాడు, వర్షమే లేకుండా చేస్తాడంటే మనము ధర్మంగా ఉండటం లేదు.
అధర్మదారి పట్టాం ఇప్పుడు అందరూ. చాలామంది ధర్మం అంటే ఏమిటి అడిగే పరిస్థితి వచ్చింది. నాన్న అమ్మ అంటే ఏమిటి, మిషన్నే కంటుంది కదా అనే ప్రకారంగా అంతవరకు వచ్చేశారు. అంత బుద్ధి వచ్చేసింది ఇప్పటికి. ఇక ధర్మం ఎక్కడుందండి? అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి. ధర్మం క్షీణించిపోతుంది. అసలు దయ అనేది లేదు మనుషులకి. ఏదో బతుకుతున్నాం అంతే, ఒక మిషన్లు బతికినట్టుగా బతుకుతున్నామంతా. అందుకని మనకు ఆ పరమాత్ముడు సరైన సమయంలో వర్షాలు లేనటువంటిది, విపరీతమైన వర్షం కురిపించటం, విపరీతమైనటువంటి గాలి వాన, విపరీతమైనటువంటి గాలి, అగ్ని, ఇట్లా చిత్రంగా మారిపోతున్నది. పైగా చిత్రమైనటువంటి రోగాలు, కొత్త రోగాలు. ప్రతి సంవత్సరం ఒక కొత్త రోగం ఉండే ఉంటుంది. మీరు చూసుకురండి కావాలంటే. ఎందుకు? ధర్మం క్షీణించిపోతూ ఉన్నది. అందుకని ధర్మాన్ని ఆచరిస్తూ ఉండటం వల్ల వారి కాలంలో ఒక్క పిల్లవాడు కూడా మరణించలేదు. ఇప్పుడు పొట్టలోనే పోతున్నారు, పుట్టిన తర్వాత పోతున్నారు, మన కంటి ఎదురుగే పోతున్నారు. యవ్వనం వచ్చిన తర్వాత తగిన సమయంలో పురుషులు స్త్రీలను పెళ్లి చేసుకునేవారు. మంచి సమయానికి, ఆ సమయానికి ప్రజలందరూ దీర్ఘాయుష్మంతులై ఉండేవారు. అట్లా ఆశీర్వాదం చేసినా కూడా ఫలించేది. క్షత్రియులు గొప్ప దక్షిణలు ఇస్తూ యజ్ఞాలు చేసేవారు. ఏది ఇప్పుడు యజ్ఞాలే లేవు, ఒక పూజ కూడా లేదు సరిగా. యాంత్రికంగా హోమం చేయటం, యాంత్రికంగా సత్యనారాయణ వ్రతం చేయటం, పెండిళ్లలో అంతా యాంత్రికంగా గౌరీ పూజ చేయటం, అదొక టైం టేబుల్ లాగా. భక్తి ఎక్కడుంది? ఎవరికి ఉంది? ఎక్కడ? ఒక నియమము లేదు, సమయము లేదు, ముహూర్త సమయము లేదు, ఇవన్నీ పోయాయి. ధర్మాన్ని వదిలేయాలనేముంది కండి? వదిలేస్తున్నాం మనం. భక్తిని వదిలేయాలని ఎక్కడుందండి? ఇట్లా మంచితనం అనేటువంటిది లేదు, ఇప్పుడు పోయింది అది. బ్రాహ్మణులు చక్కగా వేదాలను అధ్యయనం చేసేవారు. వైశ్యులు ఎద్దులను పోషిస్తూ వ్యాపారం చేసుకునేవారు. వర్తకులు ఎవరిని మోసం చేయకుండా వ్యాపారం చేసేవారు. కర్మాణిచ నరవ్యాఘ్ర ధర్మోపేతాని మానవాః ధర్మమేవాను పశ్యంతః చక్రుః ధర్మపరాయణాః. నరోత్తముడైనటువంటి ఓ రాజా, నాటి మనుష్యులు ధర్మంతో కూడిన కర్మలనే ఆచరిస్తూ ధర్మం పట్లే ఆసక్తి కలిగి ధర్మాన్నే ఆచరిస్తూ ధర్మం పట్లే దృష్టి పెట్టి ప్రవర్తించేవారు. అలా ధర్మంగా నడుచుకోవటం చేత అన్ని ప్రాణులు అందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. ఇటువంటి సమయంలో క్షత్రియ కాంతులకు అసురులు పుట్టారు. దేవతల చేతిలో ఓడిపోయారు. అంటే ఓడిపోయిన వారు వాళ్ళు, దేవతల చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళు. భూమి మీద ఇతర ప్రాణులకు కూడా పుట్టారు. ఆవులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, గేదెలు, క్రూర జంతువులు, ఏనుగులు, లేళ్ళు, ఇలా అన్ని జాతుల యందు పుట్టడంతో వారి భారాన్ని భూమి భరించలేకపోయింది. దానవులైన కొంతమంది రాజులు శత్రువులను అణిచివేస్తూ భూమి మీద తిరుగుతూ ఉండేవారు. 4 వర్ణాల వారిని పీడిస్తూ ఉండేవారు. బ్రాహ్మణులను, మహర్షులను అవమానిస్తూ ఉండేవారు. ఇలా అసురులు పెట్టే బాధలు భరించలేక భూదేవి బ్రహ్మదేవుణ్ణి దర్శించి నమస్కారం చేసింది. అంతలోనే బ్రహ్మదేవుడికి ఆమె మనోగతం తెలిసిపోయింది. ఆయన సకల లోకాలను సృష్టించిన వాడు కనుక సకల లోకవాసుల మనస్సులోని భావాలు తెలిసిపోతాయి కదా. సర్వంతర్యామి అయినటువంటి పరమాత్ముడు కదా.
ఆయన భూదేవితో ఇలా అన్నాడు, ఓ వసుంధర, బాధపడకు. నీ దుఃఖాన్ని తొలగించటానికై దేవతలందరినీ ఇప్పుడే ఆజ్ఞాపిస్తాను అని భూదేవిని ఓదార్చి పంపాడు. తర్వాత ఆయన సమస్త దేవతలను పిలిచి, ఓ దేవతలారా, భూభారాన్ని తొలగించటానికై మీరు అసురులతో పోరాడాలి. అందుచేత మీరు మీ మీ అంశాలతో వేరువేరు చోట్ల భూమిపై జన్మించండి. ఓ గంధర్వులారా, అప్సరసులారా, మీ అంశాలతో మీ కోరిక ప్రకారంగా మానవుల్లో అంతా పుట్టండి అనగానే ఇంద్రుడితో కూడినటువంటి దేవతలందరూ బ్రహ్మదేవుడి ఆజ్ఞను స్వీకరించారు. భూమిపై పుట్టాలని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఇంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, ప్రభు, భూభారం తగ్గించడం కోసం మేము మా అంశాలతో అవతరించటానికి అనుమతించండి మాకు. అలాగే మీరు కూడా మీ అంశతో భూమి మీద అవతరించి భూభారాన్ని తొలగించండి అని దేవతలతో కలిసి ప్రార్థించాడు. శ్రీహరి అలాగే అవతరిస్తాను అని వారి ప్రార్థనను అంగీకరించాడు. ఇంతటితో అంశావతార పర్వము సమాప్తమవుతున్నది. అన్ని అంశాలు తీసుకున్నారు వాళ్ళు, సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సంభవ పర్వము. ఇంద్రుడు దేవతలందరితో కలిసి భూమిపై అవతరించటానికి శ్రీ మహావిష్ణువు అనుమతిని తీసుకున్నాడు. తర్వాత దేవతలందరూ భూమిపై తమ ఇచ్ఛానుసారంగా బ్రహ్మ ఋషుల వంశాల్లోనూ రాజఋషుల వంశాల్లోనూ జన్మించారు. వాళ్ళ ఇచ్చ అదే కర్మ లేదు వాళ్ళకి. ఇక వాళ్ళ సంకల్పానుసారంగా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ప్రారంభమైపోయింది కర్మను. జనమేజయ మహారాజుకు వైశంపాయనుడితో, ఓ మహర్షి, దేవతలు, దానవులు, గంధర్వులు, అప్సరసలు, మానవులు, యక్షలు, రాక్షసులు మొదలైన సకల ప్రాణుల పుట్టుకను క్రమంగా చెప్పండి అని కోరాడు. వైశంపాయనుడు మొదట పూజ్యుడైనటువంటి బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి, వారి ఉత్పత్తి వినాశాల గురించి చెబుతున్నాను విను అని ఇలా చెప్పాడు. మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు అనే 6 మంది బ్రహ్మమానస పుత్రులు. మరీచేహ కశ్యప పుత్ర, మరీచేహ కశ్యప పుత్ర, కశ్యపాత్తు ఇమాహ ప్రజాహ. వారిలో మరీచి పుత్రుడు కశ్యపుడు. ఆ కశ్యపుడికి ఈ ప్రజలందరూ పుట్టారు. తర్వాత బ్రహ్మదేవుడికి దక్షుడు పుట్టాడు. ఆ దక్షుడికి అదితి, దితి, ధనువు, కలి, ధనాయువు, సింహిక, క్రోధ, ప్రాధ, విశ్వ, వినత, కపిల, ముని, కద్రువ అనే 13 మంది పుత్రికలు పుట్టారు. వీరికి బలపరాక్రమాలు గల పుత్రులు ఎంతోమంది జన్మించారు. అదితికి ధాత, మిత్రుడు, ఆర్యముడు, శక్రుడు, అంశుడు, భగుడు, వివస్వతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు అనేటువంటి 12 మంది ఆదిత్యులు జన్మించారు. వీరిలో విష్ణువు చిన్నవాడు, అందరిలోకెల్లా గుణాలలో పెద్దవాడు. తర్వాత దితి అనే ఆమెకు ఒకే ఒక పుత్రుడు పుట్టాడు. అతడికి ప్రహ్లాదుడు, సంహృదుడు, అనుహృదుడు, సంహ్రాదుడు, అనుహ్రాదుడు, శిబి, బాష్కలుడు అనే 5 మహాత్ములు పుట్టారు. వారిలో ప్రహ్లాదునికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అనే 3 కుమారులు కలిగారు. వారిలో విరోచనుడికి బలి పుట్టాడు. ఆ బలికి బాణాసురుడు పుట్టాడు. బాణుడు రుద్రుడి సేవకుడు. అతన్ని మహాకాలుడని పిలిచేవారు. ఇక ధను అనే ఆమెకు విప్రచిత్తి, శంబరుడు, నముచి, పులోముడు, అశిలోముడు, కేశి, దుర్జయుడు
ఆయశిరుడు, అశ్వశిరుడు, అశ్వశంఖువు, గగనమూర్ధుడు, వేగవంతుడు, కేతుమంతుడు, స్వర్భానుడు, అశ్వుడు, అశ్వపతి, వృషపర్వుడు, అజకుడు, అశ్వగ్రీవుడు, సూక్ష్ముడు, తుహంగుడు, ఇషుపాదుడు, ఏకచక్రుడు, విరూపాక్షుడు, హరుడు, అహరుడు, నిచంద్రుడు, నికుంభుడు, కపటుడు, శరభుడు, శలభుడు, సూర్యుడు, చంద్రుడు అనేటువంటి 34 పుత్రులు పుట్టారు. వారికి దానవులు అంటారు. ఇక్కడ సూర్యచంద్రులు అనే మాట వినగానే వీరు దేవతలేమో అని సందేహం వస్తుంది. సందేహం అక్కర్లేదు. వీరంతా వేరు, వారు వేరు. వీరు దానవులు. ఆ పేర్లు గలవారే కొంతమంది ఉంటారు. మళ్ళీ అప్పుడు విష్ణు అనుకున్నాం కదా, ఆయన కూడా వేరేనే. ఈ దానవ వంశంలో ఏకాక్షుడు, మృతపుడు, ప్రలంబుడు, నరకుడు, వాతాపి, శత్రుతపనుడు, షంఠుడు, గవిష్ఠుడు, వనాయువు, దీర్ఘశుడు అనే 10 మంది దానవులు ప్రసిద్ధులు. వీరికి లెక్కలేనంతమంది సంతానం కలిగారు. ఇక దక్షుడి 13 మంది కూతుళ్లలో సింహిక అనే ఆమెకు సూర్య చంద్రులకు పీడించే రాహువు పుట్టాడు. దక్షుడు కూతుళ్లలో క్రోధ అనే ఆమెకు క్రూర అనే పేరు కూడా ఉంది. ఆమెకు క్రూర స్వభావం గల పుత్రులు, పౌత్రులు ఎంతోమంది జన్మించారు. ధనాయువు అనేటువంటి ఆమెకు విక్షరుడు, బలుడు, వీరుడు, వృత్రుడు అనే 4 కుమారులు పుట్టారు. కాల అనే దక్షపుత్రికకు కాలుడితో సమానమైన పుత్రులు పుట్టారు. వారిలో వినాశనుడు, క్రోధుడు, క్రోధహంత, క్రోధశత్రువు అనేవారు ప్రసిద్ధులు. ఇంకా ఈ కాలకు కాలకేయులు పుట్టారు. అసురులు గురువైనటువంటి శుక్రుడు భృగు మహర్షి యొక్క పుత్రుడు. అతడికి ఉశనుడని కూడా పేరు. ఆ శుక్రుడికి 4 కుమారులు ఉన్నారు. వారు కూడా అసురులకు పురోహితులుగా ఉన్నారు. త్వష్ణధరుడు, అత్రి అనేవారు తనయులుగా మాత్రమే ఉన్నారు. మిగిలిన 2 క్రూర కర్మలు చేయించేవారుగా ఉన్నారు. వీరు బ్రహ్మలోకమందు ఆసక్తి కలిగి ఉన్నారు. ఇది సురాసురుల యొక్క జన్మ వృత్తాంతము. నేను విన్నది విన్నట్లుగా నీకు నేను చెప్పాను. ఇక వీరి సంతానాన్ని గురించి మాత్రం చెప్పడానికి సాధ్యం కాదు, నా చేత కాదు. నిజంగా ఉన్నారు కానీ ఇక్కడ నా చేత కాదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.